రెండో విషయం ఏంటంటే ఆదాము ఎముకలోంచి ఒక ఎముక తీసి స్త్రీని చేశారు. ఎముక ఎవరు తీశారు, స్త్రీని ఎవరు తీశారు అని అంటే దేవుడే చేశారు. ఆదాములోంచి స్త్రీనిగానే తీశారా అని అంటే లేదు. ఆదాములోంచి ఎముకని తీసి ఆ ఎముకని ఆదాముని ఎలాగైతే తయారు చేశారో అలాగే అవ్వను కూడా తయారు చేసి ఆదాము ముందుకు తీసుకొచ్చారు. ఈ విషయం ఆదాముకు తెలుసా అని అంటే తెలీదు. దేవుడు ఆదాము ముందుకు అవ్వని తీసుకొచ్చి నిలబెట్టేంత వరకు కూడా ఆదాముకి ఈ విషయం తెలీదు. అందుకే అవ్వ పాపం చేసినప్పుడు ఆదాం అంటాడో, నాతో నుండుటకు నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీ, ఈ వాక్యాన్ని బట్టి ఆదాముకి ఏమీ తెలీదు. ఆదాము ఆ స్త్రీని తయారు చేయలేదు. మరి తయారు చేయనప్పుడు ఆదాము అవ్వకి తండ్రి ఎలా అవుతాడు? మరి అవ్వకి తండ్రి ఎవరు అని అంటే ఎవరైతే ఎముకని తీసి స్త్రీగా తయారు చేశారో ఆయనే తండ్రి, అనగా దేవుడే తండ్రి. సృష్టించిన సృష్టికర్తే సృష్టించిన వారికి తండ్రి అని బైబిల్లో